అనుకోవచ్చు. కాస్మెటిక్ రంగానికి సంబంధించిన వాళ్ళు వెళ్ళారనుకోండి, ప్రమోషన్స్ ఇస్తున్నారు, స్పాన్సర్షిప్లు ఇస్తున్నారు, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఆడ్ ఏజెన్సీకి వాళ్ళతో కాంట్రాక్ట్లు మాట్లాడుకుంటానికి వెళ్ళారని అనుకోవచ్చు. వీళ్ళు ఎందుకు వెళ్ళారు? హీరోయిన్లు ఎత్తుకుంటానికి పోయినారా? సరే వెళ్ళినారు. ఇప్పుడు వచ్చినటువంటి ఎలిగేషన్స్కి మీ సమాధానం ఏంటి? ఏ ఆడపిల్ల ఇండస్ట్రీలోకి వస్తే కూడా, నా ఎదురుకుండా ఇంకొక సంఘటన కూడా, చలపతిరావు గారు చనిపోయే లోకంలో ఉన్నారు, ఆయన మీద ఒక ఎలిగేషన్ వచ్చి ఆడవాళ్ళందరూ భయంకరంగా ఆయన్ని దుమ్మెత్తిపోస్తే ఆయనకి హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది. అదే చలపతిరావు గారిని నేను ఇంకొక అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ నేను చూసాను. ఇప్పుడు కాదు సార్, దాదాపు ఒక 25 years బ్యాక్ అనుకుంటా, ఒక సినిమా షూట్ జరుగుతుంది. ఆ టైంలో నేను అక్కడ ఎవరినో కలవడానికి అని చెప్పేసి అని వెళ్ళినప్పుడు, ఎవరో ఒక బాగా ఊరు నుంచి వచ్చినటువంటి తల్లిదండ్రులు ఒక 14 years పిల్లని పట్టుకొని వచ్చారు సినిమాల్లో చేర్పించడానికి అని చెప్పేసి అని వస్తే, వీళ్ళు ఎవరెవరో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన షూట్లో కూర్చొని ఉన్నారు, మాట్లాడుతున్నారు. నాకు చలపతిరావు గారికి ఏ విధమైనటువంటి పరిచయం కూడా లేదు. నేను అక్కడ ఏదో ఇంటర్వ్యూ ఎవరితో తీసుకుంటాను కానీ అక్కడికి వచ్చాను నేను. అక్కడ ఏదో షూట్ జరుగుతుంది, ఆయన అక్కడ ఉన్నారు, అందుకని నేను కూడా అక్కడ ఉన్నా. ఆయన అన్నారు, ఏంటి ఇట్రా అని వాళ్ళని పిలిచారు. దగ్గరికి వచ్చి నిలబడ్డారు. ఏంటి 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 వచ్చావో ఏంటి అని అడిగారు. అడిగితే, మా అమ్మాయినండి సినిమాల్లో చేరుద్దామని వచ్చానండి, హీరోయిన్ని చేద్దాం అనుకుని వచ్చానంటే, ఆయన ఇట్లా చూసి పైనుంచి కిందకి ఇట్లా చూశారు. ఆయన అమ్మాయిని చూసిన చూపుకి నాకు కోపం వచ్చింది. వెంటనే ఆయన ఒక మాట అన్నారు, సిగ్గుందా నీకు? ఇక్కడ చూడరా, ప్రతి ఒక్కడు టీ కప్పు మోసుకునేవాడి దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కడు కూడా నీ పిల్ల నా వంతు ఎప్పుడు అని చూస్తున్నారు. సిగ్గులేదా నీకు? బిడ్డని తీసుకొచ్చి ఇండస్ట్రీకి తీసుకొస్తావు, తీసుకుపో, ఇంటికి తీసుకుపో. ఏ ఊరు ఏంటి అని అడిగి జేబులో నుంచి డబ్బులు తీసి చేతికిచ్చి ఇమ్మీడియట్గా బస్సు ఎక్కిచ్చేంత వరకు అక్కడ ఎవరో తన డ్రైవరో ఎవరో తెలియదు, రే వీళ్ళు బస్సు ఎక్కుతున్నారో లేదో చూడండి అని చెప్పి తన కార్ ఇచ్చి బస్ స్టాండ్కి పంపించాడు. ఆ సంఘటన నేను చూశాను. ఆ తర్వాత ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మనం ఆలోచిద్దాం సార్. ఏమన్నాడు ఆ రోజున? ఏ హీరోయిన్ అయినా సరే ఇలా రావాల్సిందే, అలా చేయాల్సిందే అని. ఇవాళ రమ్యకృష్ణ మాట్లాడింది కూడా అదే కదా సార్, అదే కదా. ఆయన మగాడు కాబట్టి చులకనగా మాట్లాడాడు అనేటటువంటి అర్థాన్ని మనం తీసుకున్నాం. ఈరోజు ఈవిడ గుండె కోత ఏదైతే ఉందో, గుండె ఘోష అనుకోవచ్చు, ఆ గుండె ఘోషని ఈవిడే. అంటే ఆమె అంతగా చెలించి మాట్లాడటానికి కారణం ఏంటంటే, తన కళ్ళ ముందు తన కూతురు వయసు ఉన్న పిల్లలు అలా వెళ్ళాల్సి రావటం అనేది ఆవిడ తన జర్నీ ఎంత లేదు సార్. 3 దశాబ్దాల జర్నీలో తను ఎన్ని ఫేస్ చేసి ఉండాలి. ఆవిడ క్లియర్గా చెప్పినటువంటి దాంట్లో, హీరోయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా కమిట్మెంట్స్ అనేటటువంటివి యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే అని బాహాటంగా ఆవిడ ధైర్యంగా చెప్పగలిగింది అని అంటే, యాక్సెప్టెన్స్లోకి ఆవిడ రావడమే కాక సమాజాన్ని వేలెత్తి చూపించింది. ఏ సమాజాన్ని? ఆ ఇండస్ట్రీని, ఆ ఫిల్మ్ ఇండస్ట్రీని వేలెత్తి చూపించి, ఇదిరా మీరు ఆడదానికి ఇచ్చేటటువంటి విలువ. నువ్వెందుకు వచ్చావు రమ్యక్క అని ఎవడైనా మాట్లాడితే చెప్పుతో కొట్టాలి మనం. ఎందుకు అనంటే, చెప్తున్నాను కదండి, ఒక ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఊరు వదిలేసి వస్తారు, ఏదో అవుదామని వస్తారు, ఇక్కడికి వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్తే సమాజంలో తలెత్తుకోలేము, అవమానాలు పాలవ్వాల్సి వస్తుందని, ఆ అవమానం ఏదో ఇక్కడే పడదాం, ప్రూవ్ చేసుకుందామంటే, ఇందాక మీరు అన్నారు 5,000 మంది ఆడపిల్లలు వస్తే 4,800 మంది జూనియర్ ఆర్టిస్టులుగా మిగిలిపోయారు. అలాగే కొంతమంది కనుమరుగైపోయారు, కొంతమంది స్టార్లు అయ్యారంటే, ఆ అమ్మాయి గుండె ఎంత ధైర్యం, ఆవిడ రమ్యకృష్ణ గారి గుండె ఎంత ధైర్యం ఉండాలండి. నాట్ ఓన్లీ షీ, ఎవరైతే ఇలాంటివన్నీ ఫేస్ చేసి నిలబడి ఉన్నారో, ఎన్నిటిని